సికింద్రాబాద్లో సినిమా తరహాలో తరలిస్తున్న భారీ హవాలా నగదుని బోయిన్పల్లి క్రైమ్ పోలీసులు, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. నగరంలోని శామీర్పేటలో కారులో భారీగా హవాలా నగదు లభ్యమైంది. టైర్లు, సీట్ల కింద 4 కోట్ల నగదుని పోలీసులు గుర్తించారు. హవాలా మార్గంలో తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో బోయిన్పల్లి క్రైమ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. హవాలా డబ్బు కేసులో 2024లో ఓ వ్యక్తి పరారయ్యాడు. ఇవాళ ఆ వ్యక్తి భారీ మొత్తంలో నగదుతో నిజామాబాద్ నుంచి వస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు శామీర్పేట ఔటర్ రింగ్ రోడ్ వద్ద నిందితుని అదుపులోకి తీసుకుని డబ్బుని స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్లో సినిమా తరహాలో తరలిస్తున్న భారీ హవాలా నగదుని బోయిన్పల్లి క్రైమ్ పోలీసులు, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, ఏంటి హవాలా డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది? హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు రెచ్చిపోతున్న హవాలా మనీ తరలిస్తున్న ముఠాలని చెప్పుకోవచ్చు. ఈ రోజు చూసినట్టయితే సికింద్రాబాద్ లిమిట్స్లో ఉన్నట్టు బోయిన్పల్లి పోలీసులు చక్కచక్కగా పట్టుకునే తీరు చూస్తే నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్టు హవాలా మనీ ఏదైతే ఉందో 4 కోట్ల రూపాయలు ఒక పుష్ప 2 సినిమాకు సంబంధించినటువంటి ఏ విధంగా గంధం చెక్కలు తరలించారో అదే తరహాలోనే ఆ డబ్బంతా కూడా టైర్లల్లా, బానెట్ బాక్సులల్లా, సీట్ల కింద పెట్టి తరలిస్తున్నటువంటి నేపథ్యంలోనే పక్కా సమాచారంతోనే రెక్కి చేసి పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో 2 మాత్రం పాత నేరస్తులని కూడా చెప్పుకోవచ్చు. ఇదంతా హైదరాబాద్ టు నిజామాబాద్ జరుగుతున్న మూటలు. కానీ హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి బేగంబాద్ ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా మంది కూడా హవాలా డబ్బును కూడా జిఎస్టీని ఎగ్గొట్టే మూటాలు కూడా అనేకమైనటువంటి పరిస్థితి. ఈ హవాలా డబ్బులు కూడా 100 కోట్ల రూపాయలు లావాదేవీలు జరుపుతున్నటువంటి పరిస్థితి అని కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికైతే 4 కోట్ల రూపాయలు మాత్రమే ఇవాళ పట్టుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ ముఠా కూడా ఎవరికి తరలిస్తున్నది, ఈ వ్యాపారస్తులు ఎవరు, దీని వెనుకలు ఎవరెవరు ఉన్నారు, ఇదంతా కూడా ఎప్పటి నుంచి ఒక హవాలా మనీ తరలిస్తున్నారు, వీళ్ళ ఏజెంట్లు ఎవరు, అసలు ఏజెంట్లకు తమైనటువంటి మెయిన్ నిర్వాహకులు ఎవరు, దీని పాత్ర సూత్రధారులు ఎవరు, వీళ్ళకి అమౌంట్ అంతా చేరిస్తే ఎంత ఇస్తారు, కమిషన్ ఎంత ఉంది, వీళ్ళు చేస్తుంది కమిషన్ ఏజెంట్ల కోసం చేస్తున్నారా, వీళ్ళకి వెనకాల ఎవరు ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు మొత్తం దాదాపుగా 2 దగ్గర నుంచి 4 కోట్ల రూపాయలు పట్టుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. మరి గతంలో కూడా ఇలా తప్పించుకొని తిరుగుతున్న ఈ వ్యక్తి ఎవరైతున్నారో తన కోసం కూడా కాపు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ముఠాలు కూడా అనేకంగా మనం చెప్పచ్చు. హైదరాబాదు, సికింద్రాబాదు మెయిన్గా వ్యాపారస్తులు ఎవరైతున్నారో వీళ్లకు సంబంధించినటువంటి డబ్బంతా కూడా హవాలా సొమ్మే నడుస్తుందని చెప్పుకోవచ్చు. దీంట్లో రాజకీయ నాయకుల కుట్రలు ఉన్నాయా, మరి విలేజ్ జిల్లాల కనుక చూస్తే మరి ఎన్నికలు జరుగుతున్నాయి, ఎవరు ఎన్నికల కోసం తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, మరి ఎక్కడిది అమౌంట్ సొమ్ము అంతా కూడా అన్న దానిపైన పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే మొత్తం అమౌంట్ అంతా కూడా రికవరీ చేసినట్టు మొత్తం స్వాధీనం చేసుకున్న డబ్బంతా కూడా ఆదాయ శాఖకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఎవరైతే ఈ డబ్బులు తరలిస్తున్నారో వాళ్ళు అసలు మెయిన్ పాత్రదారు, సూత్రధారు ఎవరు దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. మరి దానికి సంబంధించిన కూడా చూసినట్టయితే మరి ఈ వ్యాపారము వస్తువులు కూడా మరి జిఎస్టీ కాదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కూడా ఈ డబ్బంతా కూడా అక్రమంగా తరలిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ హవాలా సొమ్ము అంతా కూడా ప్రభుత్వానికి ఆ జిఎస్టీ ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కూడా ఎన్నికలప్పుడు సమయంలో కూడా రెక్కి చేసినప్పుడు కూడా దొరకలేరని కూడా చెప్తున్న పరిస్థితి. ఈ రోజు చూసినట్లయితే నిన్నటి దాదాపుగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు మొత్తం మీద వస్తున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళను పగ ఏదైతుందో మొత్తం మీద రెక్కి చేసి పట్టుకోవడం, శంషాబాద్ ఏదైతే శామీర్పేట సమీపంలోనే పట్టుకోవడం అనేది, ఓఆర్ఆర్ నుంచి కిందకి దిగుతున్న నేపథ్యంలోనే ఒక్కసారి బండి నెంబర్ ఏదైతుందో ఆ కారులో తరలిస్తున్న నేపథ్యంలో పట్టుకోవడం, పట్టుకున్నప్పుడు కూడా ఏం లేదని చెప్పడంతోనే కారు పక్కకు మొత్తం తనిఖీలు చేస్తే పోలీసులు మొత్తం ఆ చెకింగ్లో కూడా ఒక సినిమాలో చేసినటువంటి మాఫియా ఏ విధంగా చేస్తుందో అదే విధంగా చేసి తీసుకొచ్చారని కూడా భావించినటువంటి నేపథ్యంలో ఆ అమౌంట్ అంతా కూడా రెక్కి చేసి తీసుకున్నటువంటి కౌంటింగ్ చేసడం జరిగింది. కౌంటింగ్ చేస్తే 4 కోట్ల రూపాయలు కూడా వెళ్ళినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పోలీసులు ఇవాళ కాసేపట్లో మొత్తం మీడియా సమావేశం వెల్లడించేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఎందుకంటే ఇదంతా కూడా దీని వెనకాల ఇటువంటి ముఠాలు ఎన్నో హైదరాబాద్ నగరంలో చాలా ఉన్నటువంటి పరిస్థితి. ఈ హవాలా సొమ్ము తరలించేటువంటి ముఠాలు ఉన్నాయి, వాళ్ళకు వీళ్ళకి మన సంబంధాలు ఉన్నాయా, ఈ ముఠాకి ఎప్పటి నుంచి వీళ్ళు సరఫరా చేస్తున్నారు, ఎవరెవరికి సరఫరా చేస్తున్నారు, ఈ కమిషన్ ఏజెంట్లో వీళ్ళకి ఎంత కమిషన్ ఇస్తున్నారు అన్న దానిపైన పోలీసులు ఆరాధిస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. సీతారామరాజు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.